ఐ కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. నమస్కారం సార్. రామ్మా, కూర్చో. పాపం మీ అక్కయ్య అలా చనిపోవడం చాలా విచారకరమైన విషయం. మా అక్కయ్య చావు వల్ల నా జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది సార్. అంటే ఏమిటమ్మా నువ్వు అనేది? అవును సార్, ఈ రోజు నుంచే మిస్టర్ వీని నేను పట్టుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. చూడమ్మాయి, అతని గురించి నీకు ఇంకా ఏమీ తెలియదు. 2-3 రాష్ట్రాల్లో ఇదే రకం నేరాలు చేసి అక్కడ పోలీసులు కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఓ గమ్మత్తు చెప్పనా, ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఇలా తన ఫోటోలు కానీ తన తాలూకు ఆధారాలు కానీ చివరికి తన వేలు ముద్రలు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డ మేధావి. అసలు అతని పేరేమిటో, ఊరేమిటో, రాష్ట్రం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి తన్ని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు కూడా తెలియదు. అంతెందుకు, ఇన్నేళ్ల అనుభవం ఉన్న నాకే వాడి కేసు అంతు చెక్కట్లేదు. అలాంటిది నువ్వు వాడి గురించి ప్రయత్నం చేయటం ఏమిటమ్మాయి? నా సంతృప్తి కోసం, మా అక్కయ్య ఆత్మశాంతి కోసం నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు మిస్టర్ వీక్ సంబంధించిన వివరాలు ఇవ్వండి. అందుకు మా రూల్స్ ఒప్పుకోవమ్మా. కానీ నువ్వు ఈ కేసు గురించి ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేస్తానంటున్నావు. ఓకే, రిస్క్ తీసుకుని ఆ వివరాలు నీకు ఇస్తాను. బేలు, 1 సెకండ్ సార్. దొరికింది సార్, బ్రహ్మాండమైన పాయింట్ దొరికింది. ఝాన్సీ రెడ్డి గారా, నమస్కారం అండి. ఏమిటి మా వేలు ఇంతకు ముందే నీకు తెలుసా? తెలుసా ఏమిటండి, మీరు అదిగుండేది మా మామగారింటోనే. ఆహా. ఈయనకి స్టేషన్ లో పని అనుకున్నాను గానీ మీ దగ్గరేం తెలియదే. మామూలు పోలీస్ డ్యూటీ కంటే నా దగ్గర పనిచేయటం అతనికి చాలా ఇష్టం అమ్మాయి. అందుకే సర్కిల్ కి చెప్పి నా దగ్గరికి రప్పించుకున్నాను. అంతేకాదండి, మన సహాయం లేకపోతే ఈయన అసలు ఆ మిస్టర్ వీని పట్టుకోలేడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పేపర్ న్యూస్ నేనే గ్యాదర్ చేసి ఇవ్వాలి. ఇదిగో ఈ పాత పేపర్ లో కొత్త పాయింట్ పట్టాను, చూసారా? సంతోషించాం గాని అమ్మాయికి ఆ మిస్టర్ వి కి సంబంధించిన ఫైల్ కావాలి. మీకే ఇచ్చాను, అదిగో టేబుల్ మీదే ఉంది. ఆ విషయం కూడా నేనే చెప్పాలి ఈయనకి. రాజుగారు, వెల్కమ్ టు మై ఓన్లీ గెస్ట్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. ఇదేమిటండి, పుట్టినరోజుకి ఎన్నేళ్లుంటే అన్ని కొవ్వొత్తులు కదా వెలిగించాలి, మీరు ఏకంగా ఎన్ని? అదే రాజు స్పెషాలిటీ. దీపం అనేది వెలుగుతూ ఉండాలి కానీ ఆరిపోకూడదు. అది అశుభం కూడా. పైగా పుట్టినరోజు అలాంటి పని చేయడం ఫూలిష్నెస్ అని నా ఉద్దేశం. కనుక 100 ఏళ్లు బ్రతకాలని కోరుకుంటూ 25 సంవత్సరాలు అయిపోయాయి కనుక మిగిలిన 70 సంవత్సరాలకి 75 కొవ్వొత్తులు వెలిగించాను. వెరీ గుడ్, చాలా గొప్ప ఆలోచన మీది. థ్యాంక్స్. అది సరే, మీరు ఆ బొకే తెచ్చింది నాకు ఇవ్వడానికా, మీరు పట్టుకుని ఉంచడానికా? ఐఎమ్ వెరీ సారీ. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అగైన్. ఈ వెలిగే దీపాల్లాగే మీ జీవితం అంతా వెలుగుతూ నిండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.